రెడ్డి గారు, నిర్భయ చట్టం అనేది ఒక రాష్ట్రానికి పరిమితమైన విషయం కాదు, ఒక రాష్ట్రానికి సంబంధించిన చట్టం కాదు, దేశం మొత్తానికి సంబంధించిన చట్టం. కల్పించాల్సిన బాధ్యత రాష్ట్రాలది. మనమే కేంద్ర పాలన లేం కదా, రాష్ట్ర ప్రభుత్వాల పాలనలు ఉన్నాం. ఇక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా కూడా మన రాష్ట్ర ప్రభుత్వాన్ని బాధ్యులు చేస్తాం. మన ఎన్కౌంటర్ జరిగింది, ఎవరిని బాధ్యులు చేశాము? కేసీఆర్ ప్రభుత్వాన్నే కదా మనం బాధ్యులు చేసినాము. ఇక్కడ ఏది జరిగినా చైన్ స్నాచింగ్స్ జరుగుతున్నాయండి, రోజు చైన్ స్నాచింగ్స్ జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా లేదా? ప్రెసెంట్ ట్రెండ్స్ కనుక చూసుకుంటే గనక నెక్ టు నెక్ ఖచ్చితంగా అని చెప్పొచ్చు. జేడీయూ 100 సీట్స్ లో, అంటే మహాకూటమి 100 సీట్లలో ఆధిక్యంలో ఉంది, బీజేపీ 100 సీట్లలో ఆధిక్యంలో ఉన్న పరిస్థితి ఉంది. సునీత రెడ్డి గారు, ఇక్కడ కూడా నెంబర్ 1 లో చూస్తున్నాము 97, 95. ఓకే, సో ఏంటి నెక్ టు నెక్ అవుతుంది, ఏం చెప్పదలుచుకున్నారు? ఏదేం జరిగినా మనకు ఎండింగ్ ఎన్డీఏకి అనుకూలంగా ఉంటుంది అనేది మా వాదన అండి. ఎందుకు అంటే ఖచ్చితంగా ఎన్డీఏకి పట్టం కడతారు బీహార్ ప్రజలు అనేది మా నమ్మకం. ఓకే ఓకే, అసలు ఎందుకు ఇటువంటి సిచ్యువేషన్ వచ్చిందని మనం అనుకోవాలి బీహార్లో? ఎందుకంటే ఎప్పుడు మనం చూసుకుంటే గనక ఏదో ఒక పార్టీకి, ఏదో ఒక కూటమికి స్పష్టమైన మెజారిటీ ఇచ్చిన పరిస్థితి ఉంది బీహార్లో. కానీ ఇప్పుడు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది సునీత రెడ్డి గారు? ఇక్కడ మోడీ గారి అభివృద్ధిని కూడా నమ్మారు, అభివృద్ధి కోసం వాళ్ళు ఓటేశారు. ఎట్ ది సేమ్ టైం అక్కడ అభివృద్ధి, బీహార్లో అభివృద్ధి కూడా మా నితీష్ గారే చేశారు. నితీష్ గారు కూడా మా ఎన్డీఏ అభ్యర్థిగా ఉన్నప్పుడే చేశారు. కాబట్టి టఫ్ ఉంటుందని ఫస్ట్ నుంచి మనం అనుకుంటున్నాము. ఎప్పుడైనా మనం మహారాష్ట్ర ఎలక్షన్లు చూడండి, హర్యానాలో చూసినాము, మనం ఈ ఎలక్షన్లు కూడా చూసినాం, టఫ్ గానే ఉన్నాయి అక్కడ కూడా ఎలక్షన్స్. కానీ లాస్ట్ కి ఏం జరిగింది? మా ప్రభుత్వమే మేము ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఓకే, బీహార్ ప్రజలు అభివృద్ధిని నమ్మినట్టయితే, మోడీ ఇచ్చిన హామీల్ని నమ్మినట్టయితే 2014 ఎన్నికల్లో 31 సీట్లు వచ్చాయి. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా అవుట్ ఆఫ్ 243 200+ లో మీరు ఉండాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు చూసుకుంటే ఓన్లీ 100+ లోనే ఉండే పరిస్థితి. ఒకటండి, ఇంతకుముందు నితీష్ గారికి చూసుకుంటే 115 సీట్లు ఒక్కరికే రావడం జరిగింది జేడీయూకి. మరి ఈ రోజు పరిస్థితి చూడండి ఎంత, జేడీయూకి నితీష్ గారికి ఎంత వచ్చినాయి? 48 తగ్గిపోయారు. అంటే సిచ్యువేషన్స్ మారుతుంటాయి. అంటే మీరే చెప్తున్నారు కదా, అక్కడ నితీష్ పాలన బాగలేదు, సో ఆటవిక పాలన సాగుతోంది, మాకు ఒకటండి, మనము లాలు గారి పాలనలో ఆటవిక పాలన జరిగింది, అది అందరికి తెలిసిన విషయమే. నితీష్ గారితో మేము ఎన్డీఏ ప్రభుత్వమే మేము ఏర్పాటు చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ జేడీయూ కలిపి మనము ఎన్డీఏ ప్రభుత్వం 2005 నుంచి 10 వరకు 15 వరకు చేయడం జరిగింది. అభివృద్ధి అనేది ఆ కాలంలో జరిగింది, అంతకుముందు జరిగింది ఏమి లేదు. దాని మీద కొంచెం ఎడ్జ్ ఉంటుంది ఆయన ఖచ్చితంగా. ఎందుకంటే అది కూడా మా క్రెడిట్ గానే మేము చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకు అంటే అలా భాగస్వామ్యంగా మేము ఉన్నాం. అక్కడ డిప్యూటీ సీఎం కూడా మా వాడు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మాకు ఆ క్రెడిట్ దక్కుతుంది. ఓకే, ప్రస్తుతం చూస్తే కనుక బీజేపీ కొంచెం లీడ్ తగ్గిన పరిస్థితి ఉంది. బీజేపీ 98 స్థానాల్లో లీడ్ లో ఉంది, 106 మహాకూటమి లీడ్ లో ఉన్న పరిస్థితి ఉంది. దేశం అంతా కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి. బీహార్ బాద్షా ఎవరని చెప్పేసి, మహాకూటమి గెలుస్తుందా లేకపోతే ఎన్డీఏ గెలుస్తుందా అనే దానిపై ఒక క్లారిటీ రావాలంటే ఇంకాస్త సమయం వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత బీహార్ బాద్షా ఎవరు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్టేట్ చూడండి. సార్ నాకు వెళ్ళాలి.